నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. 30 లక్షల నిధులతో ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్, నిమ్మాడ్ జడ్పీ హైస్కూళ్లలో స్కిల్ ల్యాబ్ ఏర్పాటు. ఫలించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ. సిఎస్ఆర్ నిధులతో ల్యాబ్ల ఏర్పాటు. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు విస్తృతపరుస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి. యువతకు ఉపాధి అవకాశాల వెల్లువ. శ్రీకాకుళం పట్టణంలో మెగా జాబ్ మేళా. సమగ్ర అభివృద్ధి దిశగా మరో ముందడుగు. పాతపట్నంలో P4 వార్షికోత్సవం. P4 భాగస్వామ్యంలో మార్గదర్శకులుగా ఎంపికైన వారికి సన్మానం చేసి అవార్డులు అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ఫలించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ. 30 లక్షల నిధులతో నిమ్మాడ్ జడ్పీ హైస్కూళ్లు స్కిల్ ల్యాబ్ ఏర్పాటు. విద్యార్థుల చదువులకు మరిన్ని నైపుణ్యాలు అందివ్వాలనే లక్ష్యంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ఓ ఆలోచన ఫలితాలను అందిస్తుంది. కేంద్ర మంత్రిగా తనకు అందుబాటులోకి వచ్చిన పరిచయాలను జిల్లా అభివృద్ధికి వినియోగిస్తున్నారు. తాజాగా పియర్సన్స్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుతో భేటీ అవ్వడం, వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు జిల్లాకు వినియోగించాల్సిందిగా రామ్మోహన్ నాయుడు కోరడం, మంగళవారం నాడు ఈ నిధుల వినియోగంకు సంబంధించి శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయం నుండి పరిపాలన ఆమోదం రావడం చకచక జరిగిపోయాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం పియర్సన్స్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థ నుండి సిఎస్ఆర్ నిధులు 30 లక్షల రూపాయలు వచ్చాయని, వీటిని శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్తో పాటు నిమ్మాడ్ జిల్లా పరిషత్ హైస్కూళ్లలో స్కిల్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని, ఒక్కో పాఠశాలలో 15 లక్షల వ్యయంతో మొత్తంగా 30 లక్షలను వీటి నిర్మాణం కోసం వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలను సర్వశిక్ష అభియాన్ అధికారులకు జారీ చేశారు. వీటితో పాటుగా కాగ్నో స్పేస్ అనే సంస్థ ఈ 2 ల్యాబ్లను నిర్వహణ చేస్తూ విద్యార్థులకు మరిన్ని నైపుణ్యాలు తోడయ్యేలా చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ 2 పాఠశాలలలో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కిల్ ల్యాబ్లు సేవలందిస్తుండగా భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు ఈ కాన్సెప్ట్ ను విస్తృతపరిచే ఆలోచన చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కాగా గతంలో శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు ఈ పాఠశాలలను తాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయి అదనపు భవనాలు, ఇతర వసతుల కోసం నిధులు మంజూరు జరగగా నిర్మాణ దశను అవి పూర్తి చేసుకున్నాయి. తాజాగా వాటితో పాటు స్కిల్ ల్యాబ్ సౌకర్యం కూడా అందుబాటులోకి రావడం పట్ల ఇటు ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు, నిమ్మాడ్ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ధన్యవాదాలు తెలుపుకున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని జిల్లా అభివృద్ధి వైపు మళ్లిస్తూ ఉండడంతో కేంద్ర మంత్రి చొరవ పట్ల ప్రశంసలు లభిస్తున్నాయి. P4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శుల సత్కార కార్యక్రమం శ్రీకాకుళం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత దూరదృష్టితో ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం పేదరిక నిర్మూలనకు దిక్సూచిగా మారిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో P4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శుల సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని సంపన్న పౌరులు మార్గదర్శకులుగా అత్యంత పేదరికంలో ఉన్న 20% బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,760 మంది మార్గదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 51,353 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొడ్డుశంకర్ మాట్లాడుతూ జిల్లాలో పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమం ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిందని కొనియాడారు. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ పథకం అమలు తీరు అద్భుతంగా ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలో దాదాపు 62.31% దత్తత ప్రక్రియ పూర్తయిందని, ఇది మార్గదర్శుల సేవా నిరతికి నిదర్శనమని శంకర్ పేర్కొన్నారు. ఏ అండా లేని వారికి వెలుగు నింపాలనే సంకల్పంతో తాను స్వయంగా 2 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇంకా దత్తత తీసుకోవాల్సిన కుటుంబాలకు కూడా త్వరలోనే మార్గదర్శులను అనుసంధానం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్,
వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక సందేశాన్ని సభకుల కోసం ప్రత్యక్ష ప్రసారం చేశారు. P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. రాష్ట్రంలో సంపన్న వర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 విధానం ద్వారా పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతిలో ముఖ్యమంత్రి నిర్వహించిన ఆన్లైన్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది సహాయం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో సహాయం కోరిన వీరిని ప్రభుత్వం బంగారు కుటుంబాలుగా గుర్తించింది. ప్రభుత్వ చొరవతో దాతలను ఈ కుటుంబాలతో అనుసంధానం చేయడం ద్వారా కేవలం ఏడాది కాలంలోనే 5 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. P3 నుంచి P4 వరకు ఒక ప్రస్థానం గతంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి దీనికి ప్రజలను కూడా జోడించి P4 గా మార్చారని వివరించారు. 1995లో ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం తరహాలోనే ఇప్పుడు సమాజంలోని ధనవంతులు, పారిశ్రామికవేత్తలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం వంటి గిరిజన మరియు వెనుకబడిన జిల్లాల్లో పారిశ్రామికవేత్తల కొరత ఉన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ స్థానిక మార్గదర్శకులు తక్కువగా ఉన్నందున విశాఖపట్నం వంటి నగరాల నుంచి లేదా రాష్ట్ర స్థాయి నుంచి పెద్ద ఎత్తున దాతలను ఈ జిల్లాలోని బంగారు కుటుంబాలకు అనుసంధానం చేస్తామని వెల్లడించారు. సమాజంలోని పేదరికం రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. సమాజంలోని పేదరికం రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో P4 కార్యక్రమం ప్రవేశపెట్టారని జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో P4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మార్గదర్శులకు సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపన్నులు సామాజిక బాధ్యతగా మార్గదర్శకులుగా నిలిచి పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్నంగా P4 కార్యక్రమం భరోసాగా నిలుస్తుందన్నారు. ఎంబీకే 10-20 స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా 10 మంది మార్గదర్శకులు 20 మంది పేదలకు దత్తత తీసుకోవాలని కోరారు. నేటి బంగారు కుటుంబం రేపటి మార్గదర్శక కుటుంబాలుగా ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు. అనంతరం బంగారు కుటుంబాలు దత్తతను తీసుకున్న సామాజిక సేవలు నిర్వహిస్తున్న మార్గదర్శులకు జేసీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, మార్గదర్శులు సూర్యప్రకాష్, చల్ల వినోద్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో జీరో పావర్టీ P4 తొలి వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జీరో పావర్టీ P4 తొలి వార్షికోత్సవ వేడుకల్లో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గాన్ని పేదరికం లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గాన్ని పేదరికం రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం మా లక్ష్యమన్నారు. P4 కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం కల్పించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. కాగా P4లో భాగస్వామ్యమైన మార్గదర్శుల జాబితాలో మొదటిగా వెలమల గోవిందరావుని జిల్లాకి ఎంపిక చేయనున్నారు. మరియు పోతురాజు శ్రీధర్, గేదెల వెంకటరమణ, నల్లి జగదీష్ రావుని సన్మానం చేసి అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి మరియు నియోజకవర్గ ప్రత్యేక అధికారి డి సత్యనారాయణ, అధికారులు, సివిఏపీ టీం మెంబర్స్, 5 మండలాల నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిగాం, టెక్కలి మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి వినతులను మంత్రి స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బార్కు వచ్చిన వినతుల్లో అత్యధికంగా భూమి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాల వల్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదలు భూములు ఇతర పేర్లకు మార్పిడి అయ్యాయన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రహదారుల నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్లు లేని గ్రామం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జన సైనికులపై కేసు సరికాదని జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పోలాకి మండలంలోని పిర్యాగ్రహారం జన సైనికులపై తప్పుడు కేసులు నమోదు చేశారని నర్సన్నపేట పట్టణ జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల బోర్డుపై ఉన్న పేర్లను చెరిపేస్తే జన సైనికులపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాలలో రాజకీయాలు చేయొచ్చా? మరొకటి, ఇదే తెలుగుదేశం నాయకులు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాగులపై ఒక బొమ్మ వేశారని చెప్పి గగ్గోలు పెట్టి ఈ రోజుకి కూడా అసెంబ్లీలో వాళ్ళని హేళన చేస్తున్నారు. వాళ్ళు చేసిన చర్యని తప్పు పెడుతున్నారు. మరి అది నిజమే కదా. మరి ఆ రోజు అతను బ్యాగుపై బొమ్మ వేస్తే తప్పు అయినప్పుడు ఈ రోజు రాజకీయ నాయకుల పేర్లు ముఖద్వారం మీద రాయొచ్చారు. ఫిర్యాగ్రహం చెందిన తెలుగుదేశం నాయకులకు నేను సూటిగా ఒకటి అడుగుతున్నా, మౌలిక సదుపాయాలు మీ గ్రామంలో ఉన్నాయా? మీరు దానికోసం ఏ రోజైనా స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఆ ముఖద్వారం మీద పేర్లను ఎవరైతే చేర్పారో వాళ్ళు నేను నిజంగా అభినందిస్తున్నాను. కానీ వాళ్ళు చీకట్లో చేయకూడదు, బహిరంగంగా చేయాలి. ఎందుకంటే పాఠశాలలో రాజకీయాలు చేసే ప్రక్రియ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం. అది ఎంత మాత్రం కూడా సహించేది కాదు. దాన్ని మద్దతిచ్చే కార్యక్రమం కూడా జరగకూడదు. నేను వాళ్ళని ఇది బహిరంగంగా చేసుంటే మా పూర్తి మద్దతు ఇచ్చిండేవాడు. నేను ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ ద్వారా, స్టేషన్ ఆఫీసర్ గారికి, మీడియా ద్వారా, విద్యాశాఖ అధికారులకి నేను కోరుకున్నది ఒకటే, పాఠశాల ముఖద్వారంపై రాజకీయ పార్టీకి చెందిన నాయకుల పేర్లు రాయకూడదు. ఎందుకు రాశారు, రాయాల్సిన అవసరం ఏంటి, దాని మీద పూర్తి విచారణ జరగాలి. ఈ విషయంలో జన సైనికులు ఉన్నారా లేదా అనేది మీరు పూర్తి విచారణ జరిపి సాక్ష్యాధారాలతో మీరు బయట పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి, మీరు ప్రజా సమస్యల మీద పోరాడితే మేము మీతో కలిసి పనిచేస్తాం. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో పండితులకు సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో చైత్రశుద్ధి త్రయోదశి మంగళవారం ఉదయం 8 గంటల నుండి సందస్యం, మహాదాశీర్వచనములు మరియు వేద సదస్సు, పండితులకు సత్కారములు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుణశంకర్, ఆలయ అర్చకులు మరియు వేద పండితులు భాస్కర భట్ల శ్రీరామమూర్తి శర్మ, బంకుపల్లి రమేష్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, అరవల్లి చంద్రశేఖర్ శర్మ, సాయి కుమార్ శర్మ, రామకృష్ణ శర్మ, మోహన్ రావులు పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ తెలిపారు. హిరమండలం మండలంలో నిర్వహించిన సర్పంచ్ల పదవీకాల ముగింపు సభలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో హిరమండలం మండలం ఎంపీపీ తూలుగు వేమన అధ్యక్షతన నిర్వహించిన 23 మంది గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాల ముగింపు సభకు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు. అనంతరం సర్పంచుల పరిపాలనా విధానం, గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి వారి కృషిని ప్రశంసించారు. గ్రామస్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమోటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హిరమండలం మండల అధ్యక్షులు దారాపు డిలేశ్వరరావు, ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు, జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు యాల నాగేశ్వరరావు, హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచులు, సర్పంచ్ ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ట్వింకిల్ కిడ్స్ స్కూల్లో చదువుతున్న 10 మంది విద్యార్థులకు టంకాల వాసు కుటుంబ సభ్యులు 50,000 విలువ గల ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు. రణస్థలం మండల కేంద్రంలోని శ్రీ ట్వింకిల్ కిడ్స్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల్లో 10 మంది విద్యార్థులకు టంకాల వాసు వారి కుటుంబ సభ్యులు సుమారు 50,000 రూపాయలు విలువ చేసిన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ట్వింకిల్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ దొడ్డి శ్యాంప్రసాద్, ప్రిన్సిపల్ చాపాన ప్రభారాణి, కరస్పాండెంట్ చాపాన శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని అభ్యుదయ డిగ్రీ కాలేజ్ ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని డేఎన్ఎట్ సమీపంలోని అభ్యుదయ డిగ్రీ కాలేజ్ ఆవరణలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక శాసనసభ్యులు గుండశంకర్ ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. యువత తమ అర్హతలకు అనుగుణంగా వచ్చిన అవకాశాలను వినియోగించుకొని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా ఉద్యోగం ఎక్కడ వచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ కావాలని, ప్రారంభం అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు సాధించవచ్చని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ తదితర విద్యార్థులు కలిగిన సుమారు 741 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల ప్రతిభను పరిశీలించాయి. కొన్ని కంపెనీలు అక్కడికక్కడే ప్రాథమిక ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడంతో పాటు ఇంటర్వ్యూ నైపుణ్యాలు, వ్యక్తిగత వికాసంపై సూచనలు అందించారు. ఈ మేళ ద్వారా యువతకు కంపెనీలతో నేరుగా పరిచయం ఏర్పడి ఉపాధి సాధనకు మంచి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, కాలేజ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డిస్, స్కిల్ దునియా వంటి ప్రముఖ సంస్థలు పాల్గొన్నారు. తుది ఎంపిక జాబితా త్వరలో ప్రకటిస్తామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ యు సాయి కుమార్ వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు పోషకాహార కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోన రవికుమార్. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల్ వలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ రోగులకు న్యూట్రిషనల్ కిట్లను ఆమ్దాల్ వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పంపిణీ చేశారు. డిఎంఎస్ఎల్ సంస్థ అందించిన ఆర్థిక సహకారంతో క్యాన్సర్ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ మరియు టీబీ వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సరైన పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త భారత్ అభియాన్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ రోగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో రోగులకు అందుతున్న సేవలు, వైద్యుల హాజరును పరిశీలిస్తూ హాస్పిటల్ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు సేకరిస్తూ హాస్పిటల్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కావలసిన నిధులు విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.